హలో ఫ్రెండ్స్, పిల్లలు ఎప్పుడన్నా మిమ్మల్ని స్వీట్ తయారు చేయమని అడిగినప్పుడు ఇలాగ బ్రెడ్తోని మలై టోస్ట్ ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. దీనికోసం ముందుగా బ్రెడ్ని తీసుకుని బ్రెడ్ని 4 వైపులా కూడా బ్రౌన్ కలర్లో ఉన్న అంచుల్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలాగ బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రైలోని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంతైతే తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని స్లైసెస్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఇవి వెంటనే మాడిపోతాయి. బ్రెడ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఈ స్వీట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది, చక్కగా తింటారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ట్రై చేస్తే వాళ్ళకి బాగుంటుంది కదా. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలాగ 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూడండి, కలర్ మారుతుంది కదా. ఇలా మారిన తర్వాత టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవి ఇంకొంచెం వేగాలండి. ఈలోపు పక్కన షుగర్ సిరప్ పెట్టుకుందాము. దానికోసం ముందుగా కప్పు షుగర్ తీసుకుంటున్నాను. కప్పు వాటర్ కూడా వేసుకొని దీన్ని మెల్ట్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి. షుగర్ అంటే సిరప్ మరి పాకం అయితే రావక్కర్లేదండి, జస్ట్ కొంచెం స్టిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం మరుగుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం మరగాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదండి. ఇది ఇంకొంచెం మరిగి మనం గులాబ్ జామ్స్కి తయారు చేసుకునే పాకంలో వస్తే సరిపోతుంది. బ్రెడ్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న షుగరు మరిగిన తర్వాత దాంట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు సరిపోతుంది. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ పాకంలోకి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఇందులోనే ఉంచాలి. మరి ఎక్కువసేపు అయితే ఉంచేయకండి. అలా ఉంచేస్తే కనుక బాగా పీల్చేసుకొని మెత్తగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మాత్రం వీటిని ఉంచి పక్కకు తీసుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది మధ్య మధ్యలో. చూడండి, ఇవి బాగా పీల్చుకున్నాయి కదా, చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. వీటి మధ్యలో స్టఫ్ చేయడం కోసం మనం పాలతోని కోవాలాగా తయారు చేసుకోవాలండి. వీటిని పక్కకు తీసుకున్నాక ఇప్పుడు కోవా తయారు చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని పాలని, చిక్కటి పాలని అయితే వేసుకుంటున్నానండి నేను. ఇది తయారు చేసుకోవడం కోసం మనకి పాలు ఎక్కువ ఫ్యాట్ ఉంటేనే బాగుంటుంది, కాబట్టి చిక్కటి పాలను తీసుకుంటే స్వీట్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలండి. పాలన్నీ కూడా సగం పాలు అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. చూడండి, థిక్నెస్ పెరుగుతుంది కదా, ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుందామండి. మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ ఉంటే కనుక మిల్క్ పౌడర్ వేసుకోండి. లేని వాళ్ళు ఇలా కార్న్ఫ్లోర్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా బాగా ఇలా మరిగిన దాంట్లోకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, పాలు అనేది చిక్కబడుతున్నాయి కదా. ఇలా బాగా చిక్కబడిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్స్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ కార్న్ఫ్లోర్ వేస్తున్నప్పుడు కలుపుతూ వేసుకోవాలండి, లేకపోతే మరీ ఉండలు కట్టేసినట్టు కింద ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూస్గా ఇలా గరిటెతో తిప్పుతూ బాగా దగ్గర పడనివ్వాలి. ఇది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి
1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగరు ఇంతకన్నా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే పాల కంటెంట్ దగ్గరికి వస్తున్న తర్వాత స్వీట్నెస్ కింద ఉంటుంది కాబట్టి షుగరు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకున్నాక ఇంకొస్త దగ్గర పడే వరకు కూడా దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా కాస్త షుగర్ అంతా మెల్ట్ అయ్యి గట్టి పడుతున్న టైంలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకొని దగ్గరికి పడనివ్వాలి. చూడండి, నెయ్యి అంతా కూడా మెల్ట్ అవుతుంది కదా. ఇలా నెయ్యి అంతా మెల్ట్ అయిపోయి కోవా అంతా కూడా దగ్గర పడిపోవాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత చూడండి బాగా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్రెడ్లోకి అయితే మధ్యలోని స్టఫ్ చేసుకొని పైన ఇలా పెట్టుకుంటే స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూసినందుకు థ్యాంక్ యూ.